హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారా? సో ఈరోజు నేను చేయబోయేది దోసకాయ కాల్చి పచ్చడి. ఎలా చేస్తాను ఏంటి అదంతా ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దోసకాయని చక్కగా కాల్చుకుని సో మనకి చేదు ఉంటుందా అనేది డౌట్ వస్తుంది. నేను కాదన్నాను, కాకపోతే మనం టేస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు స్టవ్ మీద. కాల్చుకున్నాక టమాటాని కూడా పెట్టుకున్నాను. టమాటాని కూడా చక్కగా అన్ని వైపులా కాల్చుకోవాలి. పచ్చిమిర్చిని కూడా 4 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. దాన్ని కూడా చక్కగా అన్ని వైపులా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. సో ఇప్పుడు మనము ఇవి చక్కగా కాలిన తర్వాత వాటర్లో యాడ్ వాటర్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి పైన ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి అందులో మినపప్పు, తర్వాత ఆవాలు, మెంతులు, మిరపకాయ, పసుపు, ఇంగువ ఇవి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి మంచి రుచి వస్తుంది. పోపుతోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇందులో నేను పోపు కూడా ఎక్కువనే వేసుకున్నాను. 3 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మినపప్పు వేసుకొని పెట్టుకున్నాను. సో మంచిగా మెంతులు కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ. సో ఇవన్నీ యాడ్ చేసుకొని అందులోకి చిటికెడు పసుపు, మిరపకాయ పెట్టుకోవాలి. మీకు నచ్చితే ఇంకో మిరపకాయ కూడా వేసుకోవచ్చు. మాకు కారం సరిపోవట్లేదు అనుకుంటే ఇంకో మిరపకాయ కూడా పోపులో యాడ్ చేసుకొని దాన్ని మిక్సీ కొట్టుకోవచ్చు. ఓకే, ఇది అంతా పోపు చక్కగా వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఉన్న దాని మీద ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. చల్లారిపోయింది కాబట్టి పొట్టంతా వచ్చేస్తుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు. లోపల మనకేం కాదు, కాకపోతే ఉడికినట్టుగా అవుతుంది. అదే చాలా టేస్టీ, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది మనకి చక్కగా. ఇప్పుడు దోసకాయ మీద ఉన్న పొట్టు అంతా తీసిన తర్వాత దోసకాయ కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు తీసేసుకోవచ్చు. గింజలు కొంతమందికి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. గ్రైండర్లో మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది, అంటే పచ్చడికి ఇది వస్తుంది గింజలు ఇష్టం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు దాని మీద ఉన్న పచ్చిమిర్చి మీద ఉన్న పొట్టు కూడా చక్కగా తీసేసి పక్కకు పెట్టేసుకోవచ్చు. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనము పక్కకు పెట్టుకున్నాక నేను ఇందులో మిక్సీ జార్లో కూడా దోసకాయ, టమాటా, కొత్తిమీర, చింతపండు ఇవన్నీ పెడుతున్నా. సో ఇప్పుడు కట్ చేసి పెట్టాను చూసారా. కొత్తిమీర కూడా కొంచెం మంచిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి. సో నాకు అందుకే ఎక్కువ ఇష్టం కొత్తిమీర పెట్టడం కూడా. సో ఇప్పుడు పోపులోకి మిక్సీ జార్లోకి పోపు వేసేసుకుంటున్నాను. ఆ పోపును కూడా కొంచెం మనము గ్రైండర్ కొట్టుకునేటప్పుడు తక్కువ కాబట్టి తక్కువ వేసుకోవచ్చు, లేదంటే మనకి ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో గ్రైండర్లో పోపు అయిపోయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి, టమాటాలు, కొంచెం దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు పెట్టుకున్నాను. అందులో తగినంత ఉప్పు, పసుపు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని కచ్చా పచ్చి కొట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ చేస్తే బాగోదు టేస్ట్ కూడా మనకి. సో దీన్ని మనము బేసికలీ దోశ, ఇడ్లీ, చపాతీ ఇందులోకి ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది కూడా. ఈజీ రెసిపీ, తొందరగా అయిపోతుంది మనకి. కొంచెం లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కానీ అట్లా ఏం లేదు, చాలా ఈజీ రెసిపీ. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, అంత బాగుంటుంది ఇది. మీరు ఒక్కసారి చేసుకుంటే అస్సలు వదిలిపెట్టరు. చూసారా, ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఇలాగే వంకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు. సో ఇది చూసారా, పచ్చడి కచ్చా పచ్చిగా చేసుకుంటే మనకి ముక్కగా తగులుతుంది. అన్నంలో కలుపుకున్నప్పుడు చాలా ఎమ్మీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని అన్నం వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది పచ్చడి మాత్రం. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. మా పాప కూడా తినింది పచ్చడి. సో చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ ఇట్. సో బాయ్, హ్యాపీ వీకెండ్.